ఒకసారి అందరూ గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పండి. అది ఒక్కసారిగా నిద్రపోయేవాడు ఎవడన్నా ఉన్నా కానీ లేస్తాడు, అంతే కదా? ఓకే, వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా శుభాకాంక్షలు అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లాస్ట్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. ఒక రాజ్యానికి కరువు వచ్చిందంట. కరువు వస్తే ఆ రాజు ప్రకటించాడంట, ఎవడైతే ఈ మంచినీటి సమస్యను తీరుస్తాడో వాడికి సగం రాజ్యం రాసిస్తానని. చాలా మంది ప్రయత్నించారు. అది 100 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి. ఎంత? 100 అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి. అందరు తవ్వుతున్నారు. 70 అడుగులు తవ్వాడు ఒక అతను. నీళ్లు పడలేదని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ వేరే దగ్గర తవ్వాడు 40 అడుగులు, నీళ్లు పడలేదని వెళ్ళిపోయాడు. అట్లా అందరూ 80 అడుగులు 60 అడుగులు ఇట్లా తవ్వుకుంటా ఉన్నారు. అర్థమవుతుందా? కానీ ఒక అతను మాత్రం ఎవరేం చెప్పినా ఏం చేసినా తవ్వుతానే ఉన్నాడంట. మిగతా వాళ్ళు ఇక్కడ తవ్వడం ఒక 70 అడుగులు, ఇంకో దగ్గర పోయి 50 అడుగులు తవ్వడం, ఇంకో దగ్గర పోయి 20 అడుగులు 30 అడుగులు తవ్వడం. వినిపిస్తుందా? కథ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ తర్వాత చెప్పిన వాళ్ళకి ప్రైజులు ఇస్తా. అర్థమవుతుందా? అట్లా తవ్వుకుంటూ పోతా ఉంటే ఎవరికి నీళ్ళు పడలా. ఇతను తవ్వి 100 అడుగులలో నీళ్లు సాధించాడు. ఎవరు? ఒక అతనే 100 అడుగుల్లో నీళ్లు సాధించాడు. తర్వాత రాజుగారు పిలిచాడంట. పిలిస్తే అతనికి మాట్లాడడం రాదు, వినిపించదు. కానీ అందరూ పలుగు పారెత్తుకొని తవ్వుకుంటా ఉంటే ఇతను పోయి తవ్వడం మొదలు పెట్టాడంట. రాజు అడిగాడంట, అయ్యా ఎవరికి నమ్మకం లేదు నీళ్లు పడతాయని, నీకెట్లా నమ్మకం అంటే అతను మాట్లాడలేకపోయాడు. మన జీవితం కూడా అంతే. అర్థమైందా? ప్రయత్నం ఒక దగ్గరే ఉండాలి, అది చదువు అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాం, 9 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుతున్నాం. ఇంకొక 4-5 సంవత్సరాలు చదివితే చాలు మీ జీవితాలు మారుతాయి. అర్థమవుతుందా? జీవితాలు మారాలంటే చదువు ఒకటే మన జీవితాన్ని మారుస్తుంది. చదువు ఒకటే మన పేదరికాన్ని జయిస్తుంది. చదువు ఒకటే. ఇంకా చదువు మానేసి ఏరే పనులు చేసామనుకోండి మనకు విలువ ఉండదు. అర్థమైందా? మనం ఎవరిమి? మధ్య తరగతి, బిలో పేదవాళ్ళమి. ఉన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక 10 ఎకరాలు ఆస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1 కోటి రూపాయలు ఆస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఒక్కరు? అతను పట్టించుకోవాలా. ఎవరు? ఆ బావి దోవే అతను పట్టించుకోవాలా. ఏం పట్టించుకోలేదు, అతనికి వినపడదు. ఇప్పుడు మీరు చదువుతున్నా కొంతమంది ఎందుకు ఏదో పని చేసుకోవచ్చు అని సలహా ఇస్తారు 10th అయిపోయిన తర్వాత. అట్లా నాకు కూడా చాలా మంది ఇచ్చారు, నేను వినలా. నాకు తెలుసు నేను చదివితేనే బాగుంటాను అని. అట్లా మీరు నిర్ణయించుకోండి. ఈరోజు చదువు ఒకటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, అర్థమైంది కదా కథ? ఎంతమందికి అర్థమైంది? సరే, నేను రేపు క్వశ్చన్ అడుగుతాను. క్యాప్ అతను లేని నాన్న ఎన్ని అడుగులు తవ్వితే నీళ్లు పడతాయి? ఎక్కడ తవ్విన అతనికి అంగవైకల్యం ఉంది. ఏమవి? వినిపించదు, మాట్లాడలేడు. అంటే ఎవరెన్ని చెప్పినా అతనికి వినపడదు, మాట్లాడు. కాబట్టి అతను ఎవరు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎక్కువగా చేసేది ఎవరు తెలుసా? ఫ్రెండ్సే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన జీవితాన్ని సంకనాకిచ్చేది వాళ్ళే, నిలబెట్టేది వాళ్ళే. అర్థమవుతుందా? నాకు 19 ఇయర్స్కి పోస్టల్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాశా, వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మా ఫ్రెండ్స్ని అడిగా, ఆ తొక్కరా 1,00,000 రూపాయలు సంపాదించాలని నీ టాలెంట్కి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏం పోతావు అని ఎగ్గొట్టిచ్చేసారు. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ రాశా, స్టేట్ బ్యాంకు వచ్చింది. ఈరోజు మీకు చెప్తున్నా, మా అమ్మ నాన్నకు కూడా తెలియదు, తిడతారు ఇప్పుడు ఎందుకు పోగొట్టేవరా అని. అది వచ్చింది, అప్పుడు పోగొట్టేశారు. ఇవన్నీ వదిలేసి 1,00,000 రూపాయలు సంపాదించాల్సింది నువ్వు 17,000 18,000 సంపాదించి ఏం చేస్తావు? సీఏ చేసుకో, బాగా వస్తుంది అని చెప్పారు. తర్వాత 3 సంవత్సరాలు 500 కోసం కష్టపడ్డా. ఎంత? 500 కోసం కష్టపడ్డా. కానీ నా ప్రొఫెషన్ ఏ రోజు వదలలేదు. ఆయన వదిలేశాడా బయట అతను? ఎందుకని? అతనికి వినపడదు, నాకు కూడా వినపడదు. నాకు ఎవరు చెప్పినా కనపడదు. నేను అనుకుంది చేయాలనుకుంటే చేస్తా, అంతే. అర్థమవుతుందా?
మీది కూడా అలాగే ఉండాలి. ఎవడేం చెప్పినా వినకూడదు. నీ కష్టాలు 100 ఎక్కిరించవచ్చు నిన్ను. ఆ కష్టాలకు సమాధానం చదువై ఉండాలి. ఏమై ఉండాలి? ఓకే. నెక్స్ట్, ఏ విధంగా ఫ్రెండ్స్ అయితే నాశనం చేశారో అదే ఫ్రెండ్స్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామని ధైర్యం ఇచ్చారు. నాశనం చేసింది ఎవరు? మళ్ళీ కాపాడింది ఎవరు? అది ఫ్రెండ్షిప్ లో ఉన్నది. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు అయి ఉండాలి, నువ్వు కాదు. మనం ఎవరంటే ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళమి. అర్థమవుతుందా? ఒక ఎండు చేపలు కట్టారనుకోండి, వైట్ పేపర్ ఏ వాసన వస్తుంది? ఏ వాసన వస్తుంది? సరే, ఒక స్వీట్ కట్టారు, ఏ వాసన వస్తుంది? ఒక మల్లెపూలు కట్టారు, ఏ వాసన వస్తుంది? కాబట్టి మనం ఎవరు? కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళని డిసైడ్ చేసుకోండి. ఎవరు ఇది నాకు ఉపయోగపడతాడా, నా మంచి కోరేవాడా? మంచి కోరేవాడు ఎవడు కఠినంగానే మాట్లాడతాడు, తీయగా మాటలు చెప్పడు. కానీ సమాజం ఎట్లా ఉంది తెలుసా? కఠినంగా ఉండేవాడిని నమ్మదు, మంచి మాట అంటే తీయగా కబుర్లు చెప్పేవాడిని నమ్మద్ది. అటువంటి సమాజంలో బతుకుతున్నాము. మీ ఫ్రెండ్స్ని మంచిగా డిసైడ్ చేసుకోండి, మంచిగా ఎదగండి. ఈ ఊర్లో నాకు ఒకటే లోటు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు, ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎట్లా ఉండాలంటే, మీరు రేపు ఎదుగొస్తే సార్ లేచి కుర్చీ ఇవ్వాలి మీకు. అర్థమవుతుందా? హెచ్ఎం సార్ లేచి రండి సార్ కూర్చోండి అని చెప్పాలి. ఆ స్టేజ్కి రావాలి మీరు. ఇప్పుడు మీకు ఇది తక్కువగా అనిపించవచ్చు, లేచి సార్ నిలబడి మీకు పిలిచి ఆయన చైర్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి. ఎవరు చేస్తారు అట్లా? అందరూ చేస్తారా? సార్ మీరు చాలా కుర్చీలు తెచ్చుకోవాలి సార్. మనకు కావాల్సింది మెడిటేషన్. ఒకసారి పీటీ సార్తో మాట్లాడతాను. సార్ ఏర్పాటు చేస్తా అన్నా ఓకే, లేకుండా ఉంటే నాకు నేను తీసుకెళ్ళి మీకు ఈవినింగ్ స్కూల్ టైం అయిపోయిన తర్వాత మీకు మెడిటేషన్ అలవాటు చేస్తాను. అది మీ తల్లిదండ్రులకు అలవాటు చేయండి. ధ్యానం దానం కన్నా మించినవి ఏవీ లేవు ఈ ప్రపంచంలో. అర్థమైందా? నేను పెద్ద అయితే ₹1,00,00,000 ఇస్తాను, 50,000 ఇస్తాను, ₹1,00,000 ఇస్తాను కాదు. ఈ రోజు ఇప్పుడు అలవాటు చేసుకోండి. ₹1 అయినా సరే అవసరం ఉన్నవాడికి దానం చేయడం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? మీకు పాకెట్ మనీ ఇచ్చారు ₹10, దానిలో ఎవరికో ₹1 దానం చేసుకోవడం అలవాటు చేసుకోండి. ధ్యానం దానం మించింది ఏం లేదు. నెక్స్ట్, నాకు మెయిన్గా చాలా దగ్గర కనిపిస్తుంది కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్కి నా వంతు సహకారం ఈ స్కూల్కి అందిస్తానికి నేను ఒక చిన్న స్కీమ్ చెప్తాను. ఎవరెవరు చేస్తారు? 6th నుంచి 10th వరకు ఒక నోట్బుక్కే మీకు అవసరం. దానికి 6th నుంచి 10th వరకు ఓకే. ఏం లేదు, మీరు రోజుకి 5 words, అర్థమవుతుందా? ఎక్కువగా అవసరం లేదు. 5 words వచ్చి ఒక బుక్లో రాయండి, తెలుగు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ తెలుగు. నెక్స్ట్ జనవరి 26th వస్తాను. ఈ 5 words రోజుకి ఎన్ని words? నువ్వు నువ్వే లే. రోజుకి 5 words అంటే మంత్లీ ఎంత అవుతాయి? 150 × 12, సరే × 10. వెరీ గుడ్. ఇప్పుడు 1500 పదాలు వస్తాయి మనకి ఒక్క సంవత్సరం లోపల. ఇంగ్లీష్ ఏంది, దాని తాత దాని అమ్మమ్మ అన్ని రావాల్సిందే మనకి. అర్థమైందా? ఇంగ్లీష్ ఏం పెద్ద కష్టం కాదు. డైలీ 5 words ఒక బుక్ పెట్టుకోండి. నేను వీక్లీ వన్స్ కానీ 10 days కానీ ఒకసారి చెక్ చేస్తా. నెక్స్ట్ జనవరి 26కి అది ఒక కంటెస్ట్ లాగా కంటెస్ట్ చేస్తా. ఫస్ట్ ప్రైజ్ 2500 ఇస్తా, సెకండ్ ప్రైజ్ 1500 ఇస్తా, థర్డ్ ప్రైజ్ ₹1000 ఇస్తా. అర్థమైందా? ఎంత? 2500, 1500, ₹1000, 4 ప్రైజులు ఇస్తా. మీరేం చేయాలి? డైలీ ఒక 5 words రాసుకొని అవి నేర్చుకోండి. ఒక 10 days అయిందా 50 words అవుతాయి. అవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోండి. ఇంగ్లీష్ ఎట్లా రాకుండా ఉంటుందో నేను చూస్తా. చాలా ఈజీ ఇంగ్లీషు. తెలుగు నెంబర్స్ ఆల్ఫాబెట్స్ ఎంత? 50+ ఉన్నాయి. ఇంగ్లీష్ ఎంత? అప్పుడు ఏది గొప్ప? తెలుగే గొప్ప కదా. అంత తెలుగుని మనం ఈజీగా మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్కి ఎందుకు భయపడ్డాం?
అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఓడిపోయామన్నది కాదు, ఒక్కసారి మనం గెలిచామా ఆ సౌండ్ చాలా సాలిడ్ గా ఉంటది. పబ్జి ఎంతమంది ఆడతారు ఇక్కడ? పబ్జి ఎంతమంది ఆడతారు? ఫ్రీ ఫైర్ ఎంతమంది ఆడతారు? ఓకే, నేను ఫ్రీ ఫైర్ ఆడను, పబ్జి ఆడతాను. చికెన్ డిన్నర్ కొట్టిందాక నిద్రపోతాం మనమా? ఎన్నిసార్లు ప్రయత్నిస్తామా లేదా? అంతే ఈ చదువు కూడా, ఎన్నిసార్లు ప్రయత్నించండి, చదివే. సరే, ఇప్పుడు మళ్ళీ మెయిన్ దాంట్లోకి వచ్చేద్దాం. 5 words డైలీ. మంత్లీ ఎంత? 150 words. ఇయర్లీ ఎంత? 1500 words. నేను ప్రతి మంత్లీ వచ్చి పెడతాను, కంటెస్ట్ పెడతాను, అవన్నీ చూసుకుంటాను. అవన్నీ చూసుకొని ఆ రోజు మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తాను డబ్బులతో పాటు, సాయి పునర్విక ఫౌండేషన్ ద్వారా. నెక్స్ట్ వచ్చి మీకు ఒక షీల్డ్ ఇస్తాను. అవి డబ్బులు అనేవి మాయమైపోతాయి, ఇవి మాయమో చూసుకుందాం, సరేనా? మీ చేత ఇంగ్లీష్లో మాట్లాడించడమే నా ధ్యేయం, ఖచ్చితంగా చేస్తా. నెక్స్ట్ సుధాకర్ రెడ్డి గారికి చిన్న విన్నపం. సార్ 580 అని పెట్టారు, అది కొంచెం తగ్గించండి, 550 చేయండి. నెక్స్ట్ ఇయర్ 580 చేయండి. ఓకే 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 సార్. కాదు సార్, ఓకే సార్, అది ఆ టార్గెట్ పెట్టుకోండి, కానీ 550. ఓకే సార్, మీరు అదేదో కొంచెం, నేను నా రిక్వెస్ట్ అది, ఎందుకంటే మన పిల్లలు ఎక్కువ మంది రీచ్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఎక్కువగా డబ్బులు వస్తాయని ఒక ఉద్దేశం తప్పితే ఇంకేం లేదు. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు సౌజన్య మేడం 10th స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తుంది, ఆ మేడం ఇచ్చి పంపించారు. ఈ స్కూల్ని ఎలిమెంటరీ సెక్షన్ నుంచి హై స్కూల్గా మార్చడానికి సౌజన్య మేడం కృషి ఎంతో ఉంది, అది మా బ్యాచ్ వాళ్ళకి తెలుస్తుంది. మరోసారి ఆమెకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.